అంతే లేని ఏటైపోయింది మావా నా డొక్కు బండికి పని చేయట్లేదు. పొద్దున్నే ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నామో, కానీ యూట్యూబ్ వాడు ఫోన్ చేశాడు, నీ పార్సల్ని మీ జిల్లాకు పంపించి వెళ్ళి తెచ్చుకో అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం. ఎగ్జామ్ రాసి నా చెయ్యి చూసారు ఎలాగైపోయిందో. 30 పేజీలు రాసా. ఇకపోతే 1M అయిపోయింది యూట్యూబ్ నుంచి వచ్చింది. కాబట్టి అదేంటో మీకు తెలుసు. అది ఎక్కడ ఓపెన్ చేస్తానో మీరు కరెక్ట్గా గెస్ చేస్తే రిక్వెస్ట్ పెడతా, గేమ్ ఆడతా, మంత్లీ పాస్ కూడా తీస్తా. చూద్దాం ఆ లక్కీ విన్నర్ ఎవరో. ఇకపోతే మా అనంతపూర్లో ఎప్పుడు ఎండలు ఉంటాయి, ట్రాఫిక్ కూడా అట్లానే ఉంటుంది. నా చేతికైతే బాక్స్ వచ్చేసింది, కానీ నేను బాగా అలసిపోయాను కాబట్టి బిర్యానీ తినాలి. ఇక్కడ దగ్గరలో ఈ రెస్టారెంట్ కనబడింది. అనంతపూర్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడో నాకు తెలీదు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఫాస్ట్గా బిర్యానీ ఆర్డర్ పెట్టేసాం. ఏదో అనుకున్నాను కానీ బాగానే ఉంది మా రెస్టారెంట్. ఇకపోతే నేను కాలేజీలో ఎంత పద్ధతిగా ఉంటానంటే బటన్ పెట్టుకొని బాగుందా మచ్చ టేస్ట్ పర్లేదు కాబట్టి ఒక ఫుల్ బిర్యానీ తిన్నాను. లేదా